గురుభ్యో నమః. చంద్రుడు 10వ ఇంట్లో. చంద్రుడు 10వ ఇంట్లో ఉంటే జాగ్రత్త, లేకుంటే కెరియర్ మరియు మానసిక సమతుల్యం రెండూ ఉక్కిరిబిక్కిరి చేయవచ్చు. 10వ భావంలో చంద్రుడు కెరియర్, సమాజం మరియు మానసిక సమతుల్యతపైన గాఢమైన ప్రభావం చూపిస్తాడు. సరైన దిశలో ప్రయత్నాలు మరియు ధ్యానము, సకారాత్మక ఆలోచన మరియు దానం వంటి చిన్న చర్యలు నకారాత్మక ప్రభావం తగ్గించి విజయం మరియు సమతుల్యతను తీసుకురావడానికి సహాయపడతాయి. చంద్రుడు 10వ ఇంట్లో జన్మకుండలిలో చంద్రుడి స్థితి ఎల్లప్పుడూ మానసిక స్థితి, భావోద్వేగాలు మరియు ఆలోచించే సామర్థ్యంపై గాఢమైన ప్రభావం చూపిస్తుంది. చంద్రుడు 10వ ఇంట్లో ఉన్నప్పుడు అది మన కెరియరు, సమాజంలో స్థానం మరియు జీవితంలో విజయాలను ప్రత్యేకంగా ప్రభావితం చేస్తుంది. కర్మభావం కూడా అని అంటారు. 10వ ఇల్లు వ్యక్తి యొక్క సామాజిక ప్రతిష్ట, పనిలో విజయం మరియు బాధ్యతల స్థాయిని చూపిస్తుంది. అందువల్ల ఇక్కడ చంద్రుని ఉనికి ఎవరైనా వ్యక్తికి వృత్తిపరమైన జీవితం మరియు సమాజాన్ని గౌరవం పెంచడం లేదా సవాలు కావడంలో నిరూపించబడవచ్చు. 10వ భావం ఇంట్లో చంద్రుడు ఉన్న వ్యక్తులు తరచుగా ఇతరుల దృక్కోణాన్ని అర్థం చేసుకోవడంలో మంచివారు మరియు బాధ్యతలు తీసుకోవడానికి భయపడరు. కానీ ఈ స్థితి ఎల్లప్పుడూ సకారాత్మక ఫలితాలు ఇవ్వదు. కొన్నిసార్లు భావోద్వేగ హెచ్చుతగ్గులు మరియు ఒత్తిడిని లేదా ఇతరుల సంబంధాల సమస్యలు కూడా ఎదురవ్వచ్చు. అందువల్ల చంద్రుడి ప్రభావాన్ని ఎలా నిర్వహించాలి మరియు ఏ చర్యల ద్వారా మనం చంద్రుడిని నకారాత్మక ప్రభావం తగ్గించి మన కెరియర్ మరియు సామాజిక సమతుల్యతను కాపాడుకోవచ్చో తెలుసుకోవడం చాలా ముఖ్యం. 10వ ఇంట్లో చంద్రుడి సకారాత్మక ప్రభావాలు. కెరియర్లో ప్రగతి. 10వ ఇంట్లో చంద్రుడు ఉండడం వల్ల వ్యక్తి తన పనిని ఉత్కృష్టంగా చూపుతాడు. అలాంటి వ్యక్తులు నాయకత్వ సామర్థ్యంలో బలంగా ఉంటారు మరియు బాధ్యతలను చక్కగా నిర్వహిస్తారు. వారి కెరియర్ తరచుగా స్థిరంగా మరియు ఉన్నతంగా ఉంటుంది. సామాజిక ప్రతిష్ట. ఈ వ్యక్తులు ఆలోచన మరియు ప్రవర్తన సమాజంలో వారికి గౌరవాన్ని తెస్తుంది. ప్రజలు వారిని నమ్మదగిన వ్యక్తిగా, బుద్ధిమంతులుగా భావిస్తారు. దీని కారణంగా సమాజంలో వారికి ప్రతిమ సకారాత్మకంగా ఉంటుంది. భావోద్వేగ సమతుల్యత. 10వ ఇంట్లో చంద్రుడు ఉన్న వ్యక్తులు తమ కెరియర్, భావోద్వేగాల మధ్య సమతుల్యం సాధించడం వరకు సామర్థ్యం కలిగి ఉంటారు. ఇది కష్ట పరిస్థితులు కూడా ఓర్పు మరియు బుద్ధిని కాపాడుకోవడం వారికి సహాయపడుతుంది. నాయకత్వ సామర్థ్యం. వారి ఆలోచన మరియు దృక్కోణము ఇతరులను ప్రభావం చేస్తుంది. అందువల్ల టీం లేదా ఏదైనా సంస్థలో నాయకత్వం చేసే యోగ్యత వారికి ఉంటుంది. చంద్రుడు 10వ ఇంట్లో నకారాత్మక ప్రభావాలు. ఒత్తిడి మరియు ఆందోళన. ఈ పరిస్థితుల్లో కొన్నిసార్లు పని ఒత్తిడి లేదా బాధ్యతల కారణంగా మానసిక ఒత్తిడిని అనుభవించవచ్చు. భావోద్వేగాల అసమతుల్యత. చంద్రుడు భావోద్వేగాల కారక గ్రహం. అందువల్ల 10వ ఇంట్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు పని యొక్క మరియు వ్యక్తిగత జీవితంలో అసమతుల్యత ఏర్పడవచ్చు. దీనివల్ల మనసు విచారంగా లేదా ఆందోళనగా ఉండవచ్చు. అధిక మహత్వాకాంక్ష. కొంతమందికి ఈ పరిస్థితుల్లో తమ కెరియర్ మరియు సమాజం ప్రతిష్ట కోసం చాలా ఒత్తిడి చేయగలరు. వారిని మానసికంగా అలసటపరిచి సంబంధాలను దూరాన్ని సృష్టించవచ్చు. ఇతరులతో సంఘర్షణ. కెరియర్ పురోగతిలో కొన్నిసార్లు ఈ వ్యక్తులు సహోద్యోగులు లేదా సమాజంలో ఇతరులలో వివాదాలతో చిక్కుకొనవచ్చు. చంద్రుని ఇంట్లో 10వ ఇంట్లో తీసుకోవాల్సిన చర్యలు. సకారాత్మక ధ్యానం మరియు సాధన. రోజువారీ ధ్యానము లేదా ప్రాణాయామం చేయడం వల్ల మానసిక సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడుతుంది. ఇది ఒత్తిడిని మరియు ఆందోళనను తగ్గిస్తుంది. సకారాత్మక ఆలోచన అనుసరించండి. కెరియర్ మరియు సామాజిక ప్రతిష్ట వైపు ఆలోచిస్తున్నప్పుడు ఇతరుల సహకారం మరియు అవగాహన పెంచుకోండి. ఇది సకారాత్మక ప్రభావం తగ్గిస్తుంది. వెండి మరియు తెలుపు రంగు వాడకం. వారంలో శుక్రవారం వెండి నగలు ధరించడం లేదా తెలుపు రంగు బట్టలు ధరించడం శుభప్రదంగా భావించబడుతుంది. గేదెకు పాలు ఇవ్వడం. గేదెకు నియమితంగా పాలు ఇవ్వడం లేదా పాల జంతువుల సేవ చేయడం చంద్రుని యొక్క నకారాత్మక ప్రభావం తగ్గించగలదు. సకారాత్మక సంబంధాలను కాపాడుకోండి. సహోద్యోగులు మరియు కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కాపాడుకోవడం వల్ల మానసిక సమతుల్యత ఏర్పడుతుంది. కెరియర్లో సహకారం లభిస్తుంది. ధన్యవాదాలు.